అల్లం వేసి కొత్తిమీర, టమాటా, పుదీనా పచ్చడి ఎలా చేయాలో ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. చూద్దాం రండి. ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఒక 10 గ్రాముల అల్లం ఈ విధంగా కట్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. పచ్చివాసన పోయిన తర్వాత ఒక స్పూన్ మినపప్పు, ఒక స్పూన్ జీరా, ఒక 5 పచ్చిమిర్చి, ఒక 3 ఎల్లుల్లి రబ్బలు, ఒక 3 కాశ్మీరీ ఎండుమిర్చి, అల్లం ముక్కలతో పాటు వీటిని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత వీటిని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే కడాయిలో ఒక 2 మీడియం సైజ్ టమాటాలు కట్ చేసుకొని ఈ విధంగా మంచిగా ఫ్రై చేసుకుంటూ మగ్గించుకోవాలి. ఇవి మగ్గడానికి ఒక 10 నిమిషాలు టైం పడుతుంది. మగ్గిన తర్వాత ఒక కప్పు కొత్తిమీర, ఒక కప్పు పుదీనా వేసి వీటిని కూడా మంచిగా ఫ్రై చేస్తూ ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోండి. ఇది మొత్తం మంచిగా మగ్గిన తర్వాత మొత్తం అన్నిటిని మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేయండి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్, కొంచెం చింతపండు, కొంచెం తాటిబెల్లం ఈ 3 వేసి మిక్సీ చేసుకుంటే పచ్చడి రెడీ అయిపోయినట్లే. వేడి వేడిగా మీకు దోశల్లోకి, ఇడ్లీల్లోకి దేంట్లోకైనా సరే ఈ పచ్చడి అనేది సెట్ అవుతుంది. ఎంతో టేస్టీగా ఉండే ఈ కొత్తిమీర, పుదీనా, టమాటా పచ్చడి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.